నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు పేదల ఆత్మగౌరవం కోసమే ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రత్యేక యాప్ ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి రేపటి నుంచే లబ్ధిదారుల నమోదు తెలంగాణలో 55,000 ఉద్యోగాల భర్తీ తప్పని నిరూపిస్తే క్షమాపణకు సిద్ధమన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలని విజ్ఞప్తి ఇన్స్పెక్టర్ విధి నిర్వహణను అడ్డుకున్న కేసులో కౌశిక్ రెడ్డి అరెస్ట్ రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తోందని హరీష్ రావు విమర్శలు యువతకు నైపుణ్య శిక్షణ కోసం గూగుల్తో ఏపీ సర్కారు ఒప్పందం ఏఐ రంగంలో అవకాశాలు అందుకోవడమే లక్ష్యమన్న లోకేష్ ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఇబ్బంది పడకూడదన్న చంద్రబాబు అన్నదాతను అవస్థలు పెడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సిబిసిఐడితో విచారణ సీఎం ఆదేశించారన్న మంత్రి నాదెండ్ల స్టెల్లాషిప్లో అణువణువున తనిఖీలు మహారాష్ట్రలో కొలువు తీరిన మహాయుతి సర్కార్ ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణం డిప్యూటీలుగా సిందే అజిత్ పవార్ సూర్యుడి వెలుపలి వలయంపై పరిశోధనలకు సిద్ధమైన ప్రోబా-3 మిషన్ నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టిన పిఎస్ఎల్వి C-59 వాహక నౌక పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో మంత్రులు ప్రజాప్రతినిధుల సమక్షంలో ఇందిరమ్మ ఇళ్ల యాప్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇళ్ల నిర్మాణంలో పారదర్శకత కోసమే యాప్ తెచ్చినట్లు సీఎం తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రతి పేదవాడికి 5 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నామని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ ద్వారా రేపటి నుంచి లబ్ధిదారుల వివరాలు నమోదు చేస్తారని తెలిపారు. తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండల కేంద్రంలో ఒక మోడల్ హౌస్ ఏర్పాటు చేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ప్రధాన ప్రతిపక్ష నేతగా పెద్ద మనిషిగా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిర్మాణాత్మక సూచనలు చేయాలని కోరారు. ఒక మంచి పరిపాలన విధానంతో ఒకటొకటిగా పరిష్కరించుకుంటూ మేము ముందుకు వస్తున్నాము. ఈ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ప్రతిపక్షంగా మాకు సహకరించాలి. మీ ఆలోచన ఏంది అంటే ఈ ప్రభుత్వమే నడవద్దా, ప్రజల సంక్షేమం చేపట్టొద్దా? ఆ ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా మీరు సభకే రారు, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం తెలంగాణకు మంచిదా? ఇప్పుడు మీ అనుభవాన్ని మీ చతురతను ఉపయోగించి పాలకపక్షాన్ని ఇరుకున పెట్టండి. చంద్రశేఖరరావు గారు మీరు వచ్చి ఇరుకున పెట్టడమే కాదు సూచన చేయండి. మీ పిల్లలు ఇద్దరిని మా మీదకు ఉసిగొల్పి ఎందుకు ఇట్లా చేస్తున్నారు చంద్రశేఖరరావు గారు? మీ పిల్లలు ఏంది తులువ పనులు ఇవన్నీ? ఇట్లా తులువ పనులు చేసేటప్పుడు నియంత్రించాల్సిన బాధ్యత మీకు లేదా? హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకు స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రానున్న 2 ఏళ్లలో భాగ్యనగరంలో 3,000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ రవాణా శాఖ స్టాళ్లను పరిశీలించిన రేవంత్ రెడ్డి రవాణా శాఖ లోగోను ఆవిష్కరించారు. తర్వాత రవాణా శాఖ ఆర్టీసీ విజయాలపై కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా 54 మంది ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామక పత్రాల్ని రేవంత్ రెడ్డి అందజేశారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ సంస్థ లాభాల్లోకి వచ్చిందన్న సీఎం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, అందుకు తగినట్టు నిరూపిస్తే క్షమాపణ చెప్పడానికి సిద్ధమని రేవంత్ రెడ్డి సవాలు చేశారు. బాధ్యతాయుతంగా రవాణా శాఖను కాపాడవలసిన అవసరం ఉన్నది. ఎంతో ఓపికతో మా డ్రైవర్లు, మా కండక్టర్లు మహాలక్ష్మి పథకాన్ని విజయవంతం చేసిండ్రు. ట్రాన్స్పోర్ట్ లో ఆఫీసర్స్ నియామకంలో 97 మంది నియామక పత్రాలు మీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంకి వచ్చి నేను ఇచ్చిన వాటితో సహా ఈ రోజు 55,143 ఉద్యోగాలు ఈ రోజు మేము ఇచ్చినాం. ఎవరికైనా అనుమానం ఉంటే ఇదే నక్లెస్ రోడ్డు మీద 55,143 మందిని ఇక్కడ పిలిపిస్తాం. మోడీ గారు, చంద్రశేఖరరావు గారు ఇక్కడ నిలబడండి, ఒక్కొక్కరి తల పెట్టుకోండి. ఒక్క తల తగ్గినా ఇక్కడనే మీకు క్షమాపణ చెప్పడానికి ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నా. తెలంగాణలో 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరుల్ని చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ మహిళా శక్తిని ప్రపంచానికి చూపడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
హైదరాబాద్ శిల్పారామంలో మహిళా శక్తి బజార్ ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి మహిళా శక్తి బజార్ లబ్ధిదారులతో మాట్లాడారు. మహిళల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత తీసుకుంటామన్న రేవంత్ రెడ్డి మహిళా శక్తి బజార్ హైదరాబాద్కు తలమానికం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో బేషజాలు లేకుండా గత ప్రభుత్వం చేపట్టిన పథకం ఏదైనా బాగుంటే దాన్ని కొనసాగిస్తామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పరిశ్రమలు, క్రీడా శాఖకు సంబంధించిన పలు అంశాలను మరో మంత్రి పొన్నంతో కలిసి శ్రీధర్ బాబు వివరించారు. టీజీ ఐపాస్ ద్వారా 6,347 కోట్లు పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. కొత్త పెట్టుబడులతో 35,724 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. మరో 16 కొత్త ప్రాజెక్టుల ద్వారా 14,433 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్న శ్రీధర్ బాబు 8,894 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. డిజిటల్ హెల్త్ విషయంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వివరించారు. వచ్చే 10 ఏళ్లలో ఓఆర్ఆర్ చుట్టూ 10 పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో క్రీడల్ని నిర్లక్ష్యం చేశారన్న మంత్రి స్పోర్ట్స్ అథారిటీని పటిష్టం చేయబోతున్నట్టు వివరించారు. ఈరోజు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ పరిశ్రమలకు సంబంధించిన పార్క్స్ తో వీరికి భూములు కేటాయింపు చేయడం జరిగింది. లైఫ్ సైన్సెస్ అంటే ఫార్మాకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్న భాగంలోనే మరి ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఇక్కడున్న 141 ప్రాజెక్టులకు సంబంధించి 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి 51,000 మంది ప్రత్యక్షంగా జాబ్స్ క్రియేట్ చేయాలని, మరొక 1,50,000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించాలని 140 ప్రాజెక్ట్ సంబంధించి పైప్ లైన్ లో పెట్టడం జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన విధులకు ఆటంకం కలిగించారంటూ బంజారాహిల్స్ సీఐ ఇచ్చిన ఫిర్యాదుపై కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుకు ముందు తర్వాత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కౌశిక్ రెడ్డిని అరెస్టు చేస్తారనే సమాచారంపై మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చారు. అప్పటికే పెద్ద సంఖ్యలో మోహరించిన పోలీసులు వారిని ఇంట్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. తమను ఇంట్లోకి అనుమతించాలంటూ బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక దశలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న పోలీసులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి సహా పలువురిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. అనంతరం కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ఫిర్యాదు చేయడానికి నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు వెళ్లిన కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా అక్కడ సీఐ ప్రవర్తించారని ఆరోపించారు. అటు మరో పని కోసం స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న తనను కౌశిక్ రెడ్డి, ఆయన అనుచరులు అడ్డుకున్నారని సీఐ రాఘవేంద్ర ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిలను అరెస్టు చేయడంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు, కాంగ్రెస్ హామీలపై నిలదీస్తే అరెస్టులు చేయడమేంటని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రశ్నించారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యే అరెస్టు అప్రజాస్వామికమని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుతో తెలంగాణలో ప్రజాస్వామ్యం మరణించిందంటూ హరీష్ రావు ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించినందుకు తనను అరెస్టు చేయడంపై మండిపడ్డారు. అటు కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అదుపులోకి తీసుకున్న హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు తరలించగా హరీష్ రావును విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్న నాయకులందరినీ పోలీసులు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్కు గురైందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెట్టి అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మార్పు 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 అన్నాడు. ఆయన తెచ్చిన మార్పు ఉందంటే ఈ రాష్ట్రంలో నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, రాజ్యాంగ ఉల్లంఘనలు తప్ప ఆయన తెచ్చిన మార్పు అయితే లేదు. రేవంత్ పాలన ఆనాటి ఇందిరమ్మ రాజ్యంలోని ఎమర్జెన్సీ పాలనను ఇవాళ తలపిస్తూ ఉంది. ఎవరు కూడా పోలీసులతో రాజ్యమేలిన ఏ ప్రభుత్వం కూడా ముందు పడలేదు. ఇందిరమ్మ లాంటి వాళ్ళను సైతం కూకటి వేలతో పెకిలించిన దేశం ఈ భారతదేశం. హరీష్ రావు, కౌశిక్ రెడ్డిల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. బీఆర్ఎస్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసిందన్న జూపల్లి ఆ పార్టీ తరహాలో తాము ప్రజల్ని మోసం చేయడం లేదన్నారు. ప్రతిపక్షాలు సహకరిస్తే మరింత మంచి జరిగేదన్న మంత్రి తెలంగాణలో సమర్థ పాలన సాగుతోందన్నారు. బీఆర్ఎస్ వైఫల్యాలే వాళ్ల కొంప ముంచాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే ఇప్పుడు అప్పు చేయాల్సి వస్తోందని మంత్రి జూపల్లి వివరించారు. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా పార్టీలు, ప్రభుత్వాలు ఏమున్నా చట్టం ప్రకారం లెక్క ప్రకారం చేసుకుంటూ పోతా ఉంది. వింతేముంది? ఆ రోజున రాష్ట్రంలో చాలా చోట్ల
ఇంక్లూడింగ్ మా నియోజకవర్గంలో కూడా దుర్మార్గంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. మీకు అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. కేసీఆర్ మీ పిల్లలు తప్పు చేస్తా ఉంటే బుద్ధి చెప్పాలా? నువ్వు బయటకు వస్తలేవు, వాళ్ళకు బుద్ధి చెప్తలేవు. వాళ్లకు ఈ ప్రభుత్వం పైన విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. అసలు మీకు మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కీలక ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయి అవకాశాల కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. ఏఐ రంగంలో ఆధునిక ఆవిష్కరణలకు గూగుల్ సహకరించనుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితారమణి, ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ప్రకారం అంతర్జాతీయంగా ఏఐ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏపీలో పాఠశాలలు, కళాశాలల్లో గూగుల్ సంస్థ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తుంది. అలాగే స్టార్టప్లు, సాంప్రదాయ పరిశ్రమలు, చిన్న వ్యాపార సంస్థలకు అవసరమైన ఏఐ ఆధారిత సేవల కోసం శిక్షణ కార్యక్రమాలను చేపడుతుంది. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ సుస్థిరత వంటి అంశాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గూగుల్ సహకరిస్తుంది. గూగుల్తో ఒప్పందంపై మంత్రి లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏఐ ఆధారిత సాధికారతకు అవసరమైన వర్క్ ఫోర్స్ తయారీలో గూగుల్ కీలక పాత్ర వహిస్తుందన్నారు. గూగుల్తో ఒప్పందం ద్వారా ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందన్నారు. యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్య శిక్షణ, అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏఐ ద్వారా ప్రజలకు వేగంగా మెరుగైన సేవలు అందించాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ఒప్పందం చేసుకున్నట్లు గూగుల్ తెలిపింది. కాకినాడలో సంఘటనలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై సీబీసీఐడీతో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కాకినాడ పోర్టు ద్వారా బియ్యం రవాణాలో కొందరు సీనియర్ అధికారులు ఉండడం బాధ కలిగించిందని చెప్పారు. స్టెల్లా షిప్ల అణువణువు కాకినాడ కలెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీ జరుగుతోందని చెప్పారు. విశాఖ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రాంతీయ పౌర సరఫరాల శాఖ సమీక్షలో మంత్రి మనోహర్ పాల్గొన్నారు. 10 రోజుల్లో 10.59 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ఒక్క ఉత్తరాంధ్రలోనే 1.69 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 229 కోట్లు 24 గంటల్లోనే రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. ఇప్పటివరకు బియ్యం అక్రమ రవాణాపై 1066 కేసులు నమోదు చేశామన్నారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారు వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. ధాన్యం కొనుగోలులో ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడా సమస్యలు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ధాన్యం సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు హాజరైన ఈ కాన్ఫరెన్స్ లో అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యం, రైస్ మిల్లర్ల సహాయ నిరాకరణతో రైతులు ఇబ్బంది పడితే కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు. గత ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూశానన్న ఆయన, అందుకే ఈసారి ధాన్యం కొనుగోళ్లలో సమూల మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. ధాన్యం అమ్మే రైతులు ఏ మిల్లుకు అయినా ధాన్యం పంపవచ్చన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతులకు నగదు జమ కావాలని ఆదేశించారు. నేటికి 1.51 లక్షల మంది రైతులకు 2,331 కోట్లు చెల్లింపులు చేశామన్నారు. గతేడాది సమయానికి 5.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరిస్తే ఈ ఏడాది ఇప్పటికే 10.59 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినట్టు సీఎం వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని రైతు భరోసా కేంద్రాల్లో అవకతవకల్ని సీరియస్ గా తీసుకున్న ఏపీ సర్కారు పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల పరిధిలో కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను సస్పెండ్ చేసింది. లారీల్లో ఎక్కువ బస్తాలు ధాన్యం లోడ్ చేస్తూ రికార్డులు తక్కువ చూపిస్తున్న వైనంపై మీడియా ప్రతినిధులు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా అవకతవకల ఆధారాల్ని సీఎం స్వయంగా పరిశీలించారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపిస్తూ అధికారులు, మిల్లర్లు సొమ్ము నిర్ధారించుకున్న సీఎం సమగ్ర దర్యాప్తు జరపాలని అధికారుల్ని ఆదేశించారు. వారు ఇచ్చిన నివేదిక ఆధారంగా కస్టోడియల్ ఆఫీసర్, టీఏలను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ చర్యలతో పామర్రు, పెనమలూరు నియోజకవర్గాల్లోని మండల స్థాయి అధికారుల్లో కదలిక వచ్చింది. తహసీల్దార్లు ఫిర్యాదు చేసిన రైతులకు ఫోన్ చేసి తమను కలిసి సమస్య పరిష్కరించుకోవాలని కోరినట్టు తెలిసింది. మహారాష్ట్రలో మహాయుతి ప్రభుత్వం కొలువు తీరింది. బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. శివసేన అధినేత ఏక్నాథ్ సిందే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్లో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సిపి రాధాకృష్ణన్ వారితో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డాలు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ సీఎంలు
నితీష్ కుమార్, మోహన్ యాదవ్, యోగి ఆదిత్యనాథ్, భజన్ లాల్ శర్మ ఈ కార్యక్రమానికి వచ్చారు. బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్, సంజయ్ దత్, జాన్వీ కపూర్, శ్రద్ధా కపూర్, ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. జేఎంఎం పార్టీ నుంచి 6, కాంగ్రెస్ నుంచి 4, ఆర్జేడీ నుంచి 1 ఉన్నారు. రాంచీలోని రాజ్భవన్లో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ 11 మందితో ప్రమాణం చేయించారు. నవంబర్ 28న జార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్ ఇవాళ మంత్రివర్గాన్ని విస్తరించారు. వ్యవసాయంతో పాటు అనుబంధ వ్యవస్థల్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. గుంటూరు మిర్చి యార్డులో ఎమ్మెల్యేలు, అధికారులు, వ్యాపారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత 5 ఏళ్లలో యార్డులో అక్రమాలు, దోపిడీ, రైతుల సమస్యలపై చర్చించారు. వచ్చే 3 నెలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి మిర్చి కొనుగోలు చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమీక్ష తర్వాత అచ్చెన్న తెలిపారు. మిర్చి యార్డులో మౌలిక సదుపాయాలు కల్పించి ప్రతి సమస్యను పరిష్కరిస్తామని అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. ఈ నెల 14 నుంచి సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి చివరి ఎకరం వరకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సాగునీటి సంఘాలను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. సాగునీటి సంఘాలకు 3 అంచెల్లో ఎన్నికలు జరుగుతాయని నిమ్మల వెల్లడించారు. తొలి రోజు సాగునీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల్ని, 2వ రోజు డిస్ట్రిబ్యూషన్ కమిటీలకు, 3వ రోజు ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. సేవా దృక్పథంతో పనిచేసే వ్యక్తులు ఈ సంఘాలకు ప్రతినిధులుగా ఉండటం ఎంతో అవసరమని నిమ్మల చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ చేసిన అవినీతి అమెరికాలో బయటపడిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఆమె ఫిర్యాదు చేశారు. అదానీ నుంచి 1750 కోట్లు లంచం తీసుకున్న జగన్ రెడ్డి వ్యవహారంపై విచారణ చేయాలని కోరారు. జగన్ అవినీతిని అమెరికా సంస్థలు బయటపెడితే మన దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. అదానీతో జగన్ డీల్పై 2021లోనే తెలుగుదేశానికి తెలుసన్న షర్మిల, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా జగన్ అక్రమాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ విద్యుత్ ఒప్పందంతో ప్రజలపై లక్షల కోట్ల భారం పడుతుందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీష్ రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసులో హరీష్ను అరెస్టు చేయొద్దని ఆదేశించింది. తదుపరి దర్యాప్తు జరపవచ్చని చెప్పిన న్యాయస్థానం సహకరించాలని హరీష్ రావును ఆదేశించింది. పంజాగుట్ట పిఎస్లో నమోదైన కేసు కొట్టివేయాలని హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజకీయ కారణాల వల్లే చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారని, ఆధారాలు లేకుండానే పోలీసులు పలు సెక్షన్లు నమోదు చేశారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఇప్పటికే పలు ఎన్నికల పిటిషన్లు హరీష్పై దాఖలు చేశారని వివరించారు. చక్రధర్ గౌడ్ గత నెల హైదరాబాద్ సిపికి ఫిర్యాదు చేశారని, సిపి ఆదేశాల మేరకు దర్యాప్తు జరిపిన తర్వాత పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేశారని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్ధార్థ లూద్రా కోర్టుకు తెలిపారు. కొన్నేళ్లుగా తనను వేధిస్తున్నారని చక్రధర్ గౌడ్ ఫిర్యాదులో పేర్కొన్నారని, ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నట్లు యాపిల్ కంపెనీ నుంచి సందేశం వచ్చినట్లు ఆధారాల్ని సమర్పించారని చెప్పారు. వాదనలు విన్న హైకోర్టు హరీష్ రావును అరెస్టు చేయొద్దని పోలీసుల్ని ఆదేశిస్తూ దర్యాప్తు కొనసాగించొచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా సర్కారు బడుల్లో పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం పెట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాగనూరు, బూరుగుపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వికటించిన ఘటనలపై 6 వారాల్లో నివేదిక ఇవ్వాలని అదనపు ఏజీ ఇమ్రాన్ ఖాన్ను ఆదేశించింది. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. పిటిషనర్ పేర్కొన్న 3 ఘటనలే కాకుండా మరో 2 ఘటనలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయని, బాధ్యులపై చర్యలు తీసుకున్నామని ఏఏజీ తెలిపారు. ఆహారం వికటించిన ఘటనలపై నారాయణపేట్, కరీంనగర్ జిల్లాల కలెక్టర్ల నేతృత్వంలో 2 కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. 25,941 బడుల్లో 18,19,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారని, వారిలో 75 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురయ్యారని ఏఏజీ వివరించారు. ఈ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీల్ని సమీపంలోని పురపాలికల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. పరిపాలనా సౌలభ్యంలో భాగంగా ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గ్రామాల్ని విలీనం చేసిందని హైకోర్టు పేర్కొంది. ఔటర్ లోపల ఉన్న 51 గ్రామ పంచాయతీల్ని 13 పురపాలికల్లో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఈ మేరకు తీర్పిచ్చింది. గ్రామాల్ని పురపాలికల్లో విలీనం చేయడం చట్టవిరుద్ధమని, పురపాలికల్లో విలీనం చేయటం వల్ల గ్రామీణులపై పన్నుభారం పెరుగుతుందన్న పిటిషనర్ వాదించగా, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని మౌలిక సదుపాయాల్ని పెంచేందుకే విలీనం చేస్తున్నట్టు అడ్వకేట్ జనరల్ వివరించారు. ఈ వాదనలు విన్న కోర్టు పిటిషన్లను కొట్టివేసింది.
సూర్యుడి వెలుపలి వలయమైన కరోనాపై పరిశోధనలు చేసేందుకు ఐరోపా అంతరిక్ష సంస్థ ESA రూపొందించిన ప్రోబా-3 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోట నుంచి ఇస్రో నమ్మిన బంటూ PSLV-C-59 వాహక నౌక ప్రోబా-3లోని 2 ఉపగ్రహాల్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నిన్ననే ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉన్నప్పటికీ ఉపగ్రహ ప్రొపల్షన్ సిస్టంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన ఇస్రో చివరి నిమిషంలో ప్రయోగాన్ని నిలిపివేసింది. ఐరోపా అంతరిక్ష సంస్థ ESA విజ్ఞప్తి మేరకు ప్రయోగం వాయిదా వేసినట్లు తెలిపింది. ఉదయం మళ్లీ కౌంట్డౌన్ ఇస్రో పునరుద్ధరించింది. సరిగ్గా సాయంత్రం 4:04 PSLV-C-59 వాహక నౌకను నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. విజయవంతంగా ప్రోబా-3లోని కొరోనాగ్రాఫ్, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనే ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టింది. కొరోనాగ్రాఫ్ ఉపగ్రహం 310 కేజీలు, ఆకల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనేక ఉపగ్రహం 240 కేజీల బరువు ఉంటుంది. కృత్రిమ సూర్యగ్రహణాల్ని సృష్టించడం ద్వారా కరోనాను శోధించడం ఈ ప్రయోగం ప్రత్యేకత. ఈ విజయంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతుల్ని తెచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు పార్లమెంటు ఆమోదం తెలిపింది. 1934 నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి తెచ్చిన ఈ బిల్లుకు రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ ఆగస్టు 9ని ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై ఇవాళ జరిగిన చర్చలో హిందీ, సంస్కృతంలో పేరు పెట్టడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి సమాధానమిచ్చిన పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భారతీయ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించాలని ఆ పేరు పెట్టినట్టు తెలిపారు. మొదట్లో పేరు ఉచ్చరించడం కష్టంగా ఉన్నా మెల్లగా అలవాటు పడతారని కేంద్ర మంత్రి అన్నారు.